గారు ఈ సంవత్సరం వర్షాలు పడొద్దని నేను మొక్కుకుంటున్నా. మీలాంటి దొంగనా కొడుకులు ఎంత మొక్కినా ఏం చేసినా గాని ఋతుపవనాలు అనేటి మీ ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ సొత్తు కాదు, అది భగవంతుడి సృష్టి. మీరు ఎన్ని కథలు పడ్డా, మీరు ఎన్ని మొక్కులు మొక్కినా ఆయాల్లా మీ కేసీఆర్ సారు మన తెలంగాణ ప్రజల సొమ్మును 100 కోట్లు ఈ చెండి యాగాలు, ఆ యాగాలు, ఈ యాగాలు అని చెప్పేసి అని బొచ్చరు ఖర్చు పెట్టిండు. ఇవాళ అప్పుల కుప్ప చేసి తెలంగాణను సర్వనాశనం చేసిర్రు మీ బీఆర్ఎస్ పార్టీలు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొక్కుతున్నా, నేను చాలా సంతోషంగా కోరుకుంటున్నా. ఈ బడవాయి ముచ్చట్లను ఎందుకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు మంచి చేయాలని కోరుకోవాలి తప్ప తెలంగాణ సర్వనాశనం చేయాలని చెప్పేసి అని ఆయాల బీఆర్ఎస్ ప్రభుత్వంలా అట్లనే చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మీరు లంగా ఖాతాలు పడతారు. బిడ్డ మీకు సిగ్గు శరాలు లేవు. ఫామ్ హౌస్ లో వండబెట్టినా గానీ మీరు ఇవాళ ఏం మాట్లాడతారు? తెలంగాణ సర్వనాశనం కావాలని చెప్పేసి అని నిన్ను మొక్కుకుంటా అని మాట్లాడుతున్నారు. బిడ్డ ఖబర్దార్, గుర్తుపెట్టుకోర్రి. మీరు మనుషులు అయితే రైతులకు మంచి జరగాలని కోరుకోర్రి, మన పంటలు మంచిగా వండాలని కోరుకోర్రి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్షాలు పడొద్దని చెప్పేసి నేను మొక్కుతున్నా అని చెప్పేసి ఈ మీ చిల్లర రాజకీయాలు మానుకోర్రి. రైతులకు మేలు చేసే దిశగా వెళ్ళండి. మా రేవంత్ అన్న మీదకి మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా గానీ మా రేవంత్ అన్న వెంటనే కూడా మీరు వీకలేరు. బిడ్డ గుర్తుపెట్టుకోర్రి, మా రేవంత్ అన్న రైతులకు మంచి చేస్తాడు. అది మా రేవంత్ అన్న అంటే. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.